1971 డిసెంబర్ 16వ రోజు భారతే కనుక దాన్ని వాడి ఉంటే బంగ్లాదేశ్ అనే ఒక దేశమే పుట్టేది కాదు. ఎస్, రెస్పాన్సిబుల్గానే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. నమ్మక ద్రోహానికి ఏదైనా పేరుంటే అది బంగ్లాదేశ్ మరియు బంగ్లాదేశ్లో ఉన్న చాలామంది ప్రజలు. ముసలినిబ్బ మొహమ్మద్ యూనిస్ కాలం చెల్లిపోయిందండి. గత వారం రోజుల నుండి వస్తున్న రిపోర్ట్స్ ఆధారంగా బంగ్లాదేశ్ మియాన్మార్ బార్డర్ దగ్గర ఉన్న బంగ్లాదేశ్ యొక్క భూభాగమైన తెక్నీఫ్ రీజియన్ను మియాన్మార్ యొక్క అరాకాన్ సైన్యం ఆక్రమించింది అంటున్నారు. ఈ అరాకాన్ సైన్యానికి ఇంకొక పేరు అజిత్ దోవల్ ఆర్మీ. ఇది అజిత్ దోవల్ ఒక సీక్రెట్ ఆర్మీ. ఈ అరాకాన్ ఆర్మీకు రా సపోర్ట్ చేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మన అపర చాణిక్యుడు అజిత్ కుమార్ దోవల్ గారు ముసలినిబ్బ మొహమ్మద్ యూనిస్ కు చెక్ పెట్టారు. ఇతన్ని ముసలినిబ్బా అని ఎందుకంటున్నాను అనేది లాస్ట్లో చెప్తా. బంగ్లాదేశ్లో అరాకాన్ ఆర్మీ ఎక్కడి వరకు చేరుకుంది, ఈ ఇష్యూలో భారత్ ఒకేసారి చైనా, బంగ్లాదేశ్, అమెరికాకు ఎలా చెక్ పెట్టింది అనే విషయాలు చాలా రీసెర్చ్ చేసి ఎక్స్క్లూజివ్గా చెప్తున్నా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. రీచ్ కోసం దయచేసి కామెంట్ చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాప్లో చూడండి, ఇది ఇండియన్ ఓషన్, ఇది భారత్, ఇది బంగ్లాదేశ్, ఇది మియాన్మార్. ప్రస్తుతం అరాకాన్ సైన్యం ఈ రెడ్ కలర్లో ఉన్న ఏరియాస్ను ఆక్రమించుకొని కూర్చుంది. మెల్లిగా ఈ సైన్యం చిట్టగాన్ వైపు అడుగులు వేస్తోంది అంటున్నారు. ఈ గేమ్ మొత్తం సముద్రం పైన ఆధిపత్యం కోసం జరుగుతోంది. ఇండియన్ ఓషన్లో ప్రస్తుతం మకుటం లేని మహారాజుగా భారత నేవీ ఉంది. అయితే దీనిపైన ఆధిపత్యం కోసం చైనా ఎప్పటి నుండో ట్రై చేస్తోంది. ప్రపంచంలో దాదాపు 70% వ్యాపారం, ట్రేడింగ్ షిప్స్ అన్నీ ఇండియన్ ఓషన్ గుండానే వెళ్తాయి. ఇక్కడ పట్టు కోసం పెద్ద సొర చైనా ఇండియన్ ఓషన్ చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలకు ఎరవేస్తోంది. శ్రీలంకలో చైనా హంబన్టోట పోర్ట్ కట్టి మిలిటరీ బేస్ను కట్టుకుంది. మియాన్మార్లో చైనా క్యాక్ఫు పోర్ట్ను కడుతోంది. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్ట్లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. చైనా ఎందుకు ఓడరేవులను కడుతోంది, ఇన్వెస్ట్ చేస్తోంది అంటే రేపు చైనాకు భారత్కు మధ్య యుద్ధం వస్తే భారత్ అనేవి ఇక్కడ మలక్కావ్ స్ట్రైట్కు వెళ్లే షిప్స్ను మొదటగా బ్లాక్ చేస్తుంది. ఇది బ్లాక్ అయితే చైనా వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టే చైనా ఇండియన్ ఓషన్లో ప్రెజెన్స్ను పెంచుకుంటోంది. సో ఒకవేళ మలక్కావ్ స్ట్రైట్లో ఇండియన్ నేవీ చైనీస్ షిప్ను ఆపేసింది అనుకోండి, ఒకవేళ ఆపేస్తే చైనా యుద్ధ నౌకలు శ్రీలంక, మియాన్మార్, బంగ్లాదేశ్ నుండి వచ్చి ఇండియన్ నేవీకు చెక్ పెడతాయి అన్నమాట. సౌత్ ఏషియన్ దేశాల్లో చైనా మిలిటరీ బేసెస్ను కట్టడానికి కారణం కూడా ఇదే. బేసికలీ ఇండియన్ ఓషన్లో చైనా ప్రెజెన్స్ ఉండాలి. ఇండియన్ ఓషన్ కోసం చైనా బుజ్జగిస్తుంది, బ్రతిమాలుతుంది, అవసరమైతే వేధిస్తుంది, విధ్వంసాన్ని కూడా సృష్టిస్తుంది. ఇంకా కుదరలేదు అంటే ప్రభుత్వాలనే కూలగొడుతుందండి. ఈ ఇండియన్ ఓషన్లో భారత్ అనే ఈ దేశ ప్రజలు చైనాకు లొంగరు. ఇక్కడి నాయకులు చైనాకు భయపడరు. సో చైనా శ్రీలంకలో రాజపక్స కుటుంబానికి లంచాలు ఇచ్చి, అప్పులు ఇచ్చి శ్రీలంకలో ప్రభుత్వాన్నే కూల్చేసింది. 2021లో మియాన్మార్లో ఆన్ సాన్ సూ కీ అనబడే పెద్దావిడ ప్రభుత్వం ఉండేది. ప్రాపర్గా ఎన్నికల్లో గెలిచి ఈవిడ మియాన్మార్కు లీడర్ అయ్యారు. అయితే ఈవిడ చైనా చెప్పినట్లు వినలేదు అని భారత్తో క్లోజ్గా ఉంది కాబట్టే ఈవిడను గద్దె నుండి దింపారు. సేమ్ బంగ్లాదేశ్లో ఎలాగైతే కూ జరిగిందో అలాంటి తిరుగుబాటు 2021లో మియాన్మార్లో కూడా జరిగింది. ఈవిడ 2020 ఎన్నికల్లో ఎలక్షన్ ఫ్రాడ్ చేసింది అని, దొంగ ఓట్స్ వేసుకుంది అని అక్కడి మియాన్మార్ ఆర్మీనే తిరుగుబాటు చేసింది. పాపం ఈవిడ్ను బలవంతంగా గద్దె నుండి దింపి మిన్ ఆంగ్ హ్యాంగ్ అనే మిలిటరీ లీడర్ మియాన్మార్ను పాలించసాగాడు. ఇలా బలవంతంగా ప్రభుత్వాన్ని లాగేసిన మిలిటరీను జుంటా అంటారు. ప్రస్తుతం మియాన్మార్లో మిలిటరీ జుంటా యొక్క కంట్రోల్ ఉంది. ఈ మిలిటరీ జుంటాకు అన్కండిషనల్గా చైనా సపోర్ట్ చేస్తుంది. చైనా కావాలనే ఇదంతా చేస్తోంది. చైనాకు మియాన్మార్లో స్థిరమైన ప్రభుత్వం ఉండడం ఇష్టం లేదు. ఎందుకు అంటే భారత్ మియాన్మార్లో కాలాదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ కారిడార్ అంటే ఒక రోడ్ను కడుతోందండి. ఈ రోడ్ ఈ మ్యాప్లో చూడండి. ఇది భారత్ యొక్క మిజోరాం సిటీను, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను మియాన్మార్ యొక్క సిత్వే పోర్ట్తో కనెక్ట్ చేస్తుంది. అంటే బే ఆఫ్ బెంగాల్కు కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఎందుకు భారత్ కడుతోంది, మియాన్మార్లో మనకేంటి పని అనుకోవద్దు. దిస్ ఈజ్ అన్ స్ట్రాటజిక్ రోడ్. దీని వెనుక ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈ చిన్న గ్యాప్ చూసారా, దీన్ని సిలిగురి కారిడార్ అంటారు. దీన్ని చికెన్ నెక్ అని కూడా అంటారు. ఇది భారత్ యొక్క వీక్నెస్ పాయింట్. ఒకవేళ రేపు భారత్కు చైనాకు మధ్య యుద్ధమే వచ్చింది, లేదా భారత్లోనే ఉన్న కొంతమంది మన ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు అనుకోండి, జస్ట్ అనుకోండి, ఈ చికెన్ నెక్ను మన శత్రువులు మొదటగా బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇది గిన బ్లాక్ చేస్తే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నీ ఐసోలేట్ అయిపోతాయి. ఈ సిలిగురి కేవలం 20 కిలోమీటర్ల వెడల్పులో ఉంది. ఈ సిలిగురి కారిడార్ను చెక్ పెట్టి భారత్ను 2 ముక్కలు చేయాలని పాకిస్తాన్ ఎప్పటి నుండో ట్రై చేస్తోంది. ఈవెన్ చైనా కూడా ట్రై చేస్తోంది. ఇది భారత్ యొక్క వీక్నెస్ పాయింట్. ఈ వీక్నెస్ పాయింట్ను అధిగమించడానికి భారత్ కాలాదన్ ప్రాజెక్ట్ను కడుతోంది అనమాట. ఇక్కడ మన శత్రువు ఒకవేళ బ్లాక్ చేస్తే ఇండియన్ ఆర్మీ నార్త్ ఈస్ట్ దేశాలకు చేరుకోలేదు.
సో ఈ కాలాదన్ రోడ్ రెడీ అయితే ఇండియన్ ఆర్మీ విశాఖపట్నం నుండో లేదా వెస్ట్ బెంగాల్ పోర్ట్ నుండో సిత్వే పోర్ట్కు చేరుకుంటుంది. ఇక్కడ నుండి ఈలలేసుకుంటూ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు చేరుకోవచ్చు అనమాట. వెనక నుండి అటాక్ చేస్తుంది, ముందు నుండి అటాక్ చేస్తుంది. ఈ విధంగా శత్రువును అణిచివేస్తుంది ఇండియన్ ఆర్మీ. సో చైనాకు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం ఇష్టం లేదు కాబట్టే మియన్మార్లో డిక్టేటర్ రూల్ తెచ్చారు. మిలిటరీ జుంటాకు అన్కండిషనల్గా చైనా సపోర్ట్ చేయసాగింది. నెక్స్ట్ బంగ్లాదేశ్ దగ్గరకు వద్దాం. సేమ్ ఇండియన్ ఓషన్ పైన పట్టు సాధించాలి అని అమెరికా కూడా ట్రై చేస్తోంది. అమెరికా ఎందుకు ఇండియన్ ఓషన్ పైన కన్నేసింది అంటే మీకు రెండో ప్రపంచ యుద్ధం గురించి తెలిసే ఉంటుంది. ఆ యుద్ధంలో అందరూ మాట్లాడేది హిట్లర్ ల్యాండ్ గ్రాబ్ చేయాలి అనుకున్నాడు, యూరోప్ను ఆక్రమించాలి అనుకున్నాడు అని అందరూ చెప్తారు. బట్ రెండో ప్రపంచ యుద్ధంలో ఇంకొక ముఖ్య కారణం ఏంటి అంటే పెసిఫిక్ ఓషన్ పైన అమెరికన్ కంట్రోల్ ఉండేదండి. పెసిఫిక్ ఓషన్లో అమెరికా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి జపాన్ ఎంతో ట్రై చేసింది. అప్పట్లో పెసిఫిక్ ఓషన్ చుట్టూ ఉన్న దేశాల్లో అక్కడి ప్రజల్లో పర్చేసింగ్ పవర్ ఎక్కువగా ఉండేది. అంటే అక్కడ మార్కెట్ ఎక్కువ ఉండేది కాబట్టి అన్ని దేశాలు పెసిఫిక్ ఓషన్ పైన కాన్సన్ట్రేట్ చేసేవి. ఇప్పుడు ఇండియన్ ఓషన్లో ఉన్న ఇండియా, చైనా, సింగపూర్, బ్యాంకాక్, ఈవెన్ కింద ఉన్న సౌత్ ఏషియన్ దేశాలు, మలేషియా ఇటువంటి దేశాల్లో ప్రజలకు పర్చేసింగ్ పవర్ పెరిగిపోయింది. ఇక్కడ మార్కెట్ ఎక్కువగా ఉంది, అందుకే ఇక్కడ వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. ట్రేడింగ్ షిప్స్ ఎక్కువగా ఇండియన్ ఓషన్ వైపు వెళ్తున్నాయి. 1940s ఏషియన్ ప్రజల్లో పర్చేసింగ్ పవర్ లేదు. ఇక్కడ అన్ని పూర్ స్టేట్సే ఉండేవి కాబట్టి ఇక్కడ ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రజల్లో పర్చేసింగ్ పవర్ పెరిగింది. సో ఏషియన్ దేశాలపైన ఆధిపత్యం కోసం, ఇక్కడి మార్కెట్ కోసం అమెరికా, యూరోప్ దేశాలు చూస్తున్నాయి. సో అందుకే ఇండియన్ ఓషన్ అనేది అమెరికా, చైనాకు చాలా ఇంపార్టెంట్. చైనా విషయానికి వస్తే అమెరికాకు భారత నేవీ సపోర్ట్ చేస్తుంది. అయితే అమెరికాకు ఎక్స్క్లూజివ్గా ఇండియన్ ఓషన్ పైన ప్రెజెన్స్ కావాలి. బంగ్లాదేశ్లో ఇక్కడ చూడండి, సెయింట్ మార్టిన్ దీవి పైన అమెరికా కన్నేసింది. ఈ దీవి మాకు ఇవ్వండి అని షేక్ హసీనా పైన ఒక తెల్లోడు ఒత్తిడి కూడా పెట్టాడు. ఎందుకంటే ఈ దీవి మలక్కాబ్ స్ట్రైట్కు దగ్గరలో ఉంది. ఇక్కడ అమెరికన్ ఆర్మీ ప్రెజెన్స్ ఉంటే అమెరికా ఇంకా బలపడుతుంది. గేమ్ మొత్తం ఇండియన్ ఓషన్ అనే ఒక రియల్ ఎస్టేట్లో ఎవరు ఎక్కువ భూమి కొంటారు అనేదే గేమ్. ఇన్ బిట్వీన్ జపాన్ కూడా భారత్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తోంది. ఎందుకు చేస్తోంది అంటే రేపు ఇండియన్ ఓషన్ గుండా వెళ్ళే జపానీస్ షిప్ను చైనా అడ్డుకుంటే భారత్ జపాన్కు సపోర్ట్ చేయాలని జపాన్ భారత్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది. ఊరికే ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు. ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్, ఇట్స్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఇవన్నీ కాదు, మొన్న హౌతీ రెడ్ సీ గుండా వెళ్ళే షిప్స్ను ఆపేసింది. ఆ షిప్ను కాపాడడానికి ఇండియన్ నేవీ అమెరికా, యూరోప్ దేశాలకు సహాయపడింది. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో భారత్ ఎలా గెలిచింది అంటే ఇండియన్ ఓషన్లో భారత్ నేవీ యొక్క ప్రెజెన్స్ కారణంగానే గెలిచింది. సో షేక్ హసీనా సెయింట్ మార్టిన్ ఐలాండ్ను అమెరికాకు ఇవ్వను అంది. కోపంలో అమెరికా షేక్ హసీనాను గద్దె నుండి దింపి మొహమ్మద్ యూనిస్ను పెట్టారు. ఈ మొహమ్మద్ యూనిస్ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపైన దాడులు జరుగుతున్న ఊరికే ఉన్నాడు. మియన్మార్లో మిలిటరీ జుంటా అనబడే చైనా పప్పెట్ ప్రభుత్వం ఉంది. బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనిస్ అనబడే పప్పెట్ ప్రభుత్వం ఉంది. సో ఈ రెండు దరిద్ర రాజకీయాలకు చెక్ పెట్టడానికి రా రంగంలో దిగింది. రా వేసిన వలలో అందరూ పడ్డారు. ఈ మ్యాప్లో చూడండి, ఇది బంగ్లాదేశ్ మియన్మార్ బార్డర్. ఈ బార్డర్ దగ్గర ఉన్న ఈ రాష్ట్రం పేరు రఖైన్ స్టేట్. ఈ రాష్ట్రంలో బుద్ధిస్ట్ ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఈ బుద్ధిస్ట్ తెగను రఖైనీ తెగ అంటారు. ఈ తెగలోని ప్రజలందరికీ అరాకన్ లీగ్ అనే ఒక పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ అరాకన్ పార్టీ యొక్క సైన్యం పేరే అరాకన్ ఆర్మీ. 2009 నుండి అరాకన్ ఆర్మీ రఖైన్ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా చేయాలి అని మియన్మార్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తోంది, తిరుగుబాటు చేస్తోంది. ప్రస్తుతం వీళ్ళు చైనా పప్పెట్ మిలిటరీ జుంటాతో యుద్ధం చేస్తున్నారు. భారతీయ అరాకన్ ఆర్మీకు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ డబ్బులిచ్చి రఖైన్ రాష్ట్రంలో తిరుగుబాటు చేయించింది. అరాకన్ సైన్యం రఖైన్ రాష్ట్రంలో ఉన్న మిలిటరీ జుంటాను ఓడించింది. బంగ్లాదేశ్ మియన్మార్ బార్డర్ దగ్గర ఉన్న 270 కిలోమీటర్ల బార్డర్ను అరాకన్ ఆర్మీ తమ కంట్రోల్లో తెచ్చుకుంది. బంగ్లాదేశ్లో ఇక్కడ కనిపిస్తున్న తెక్నాఫ్ రీజియన్ కూడా ప్రస్తుతం అరాకన్ ఆర్మీ కంట్రోల్లో ఉంది. The Arakan army has claimed the capture of the last army outpost in the strategic western town of Mongdo. You know what that means? That it gains... ఈ అరాకన్ ఆర్మీ అలియాస్ అజిత్ దోవల్ గారి ఆర్మీ విధ్వంసం సృష్టిస్తోందండి. ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా అజిత్ దోవల్ నుండి మనం కోరుకునేది. ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ను కాపాడడానికి ఎవరొస్తారో చూడాలి. ఇతన్ని ముసలినిబ్బా అని మొదట్లో ఎందుకన్నా అంటే మొహమ్మద్ యూనిస్ నోబెల్ ప్రైజ్ గ్రహీత, చాలా పెద్ద వ్యక్తి. బట్ చేసే పనులన్నీ చిన్న పిల్లల్లా ఉంటాయి. హిందువులపైన దాడులు జరిగిన సీరియస్నెస్ లేదు. స్టూడెంట్స్ బంగ్లాదేశ్ను పాలిస్తూ ఉంటే ఊరికే ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, స్టూడెంట్స్ చెప్పినట్లు వింటూ ఉన్నాడు. ఇంత పెద్ద పెద్ద తప్పులు మొహమ్మద్ యూనిస్ చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని ముసలినిబ్బా అంటున్నా. సో మొహమ్మద్ యూనిస్ బీపీ హై చేయడానికి రా అరాకన్ ఆర్మీను యాక్టివేట్ చేసింది. బంగ్లాదేశ్లో ఉన్న రోహింగ్యా గ్రూప్స్ అక్కడి హిందువులపైన దాడి చేస్తున్నారని అరాకన్ ఆర్మీనే చెప్పింది. ఈ రోహింగ్యా జిహాదీ గ్రూప్స్కు బంగ్లాదేశ్ సైన్యం
ముసలినిబ్బా అందరూ సపోర్ట్ చేస్తున్నారంట. ఈ జిహాదీ గ్రూప్స్ మియాన్మార్లో మిలిటరీ జుంటాతో కలిసి మొన్నటి వరకు అరాకాన్ ఆర్మీతో యుద్ధం చేశారు. యాక్చువల్లీ జిహాదీ గ్రూప్స్కు అరాకాన్ అంటే ఎందుకు ఇష్టం లేదు అంటే అరాకాన్ బుద్ధిస్ట్ గ్రూప్ కాబట్టి. వీళ్ళు రోహింగ్యాలను రఖైన్ రాష్ట్రం నుండి తరిమి కొట్టారు కాబట్టే రోహింగ్యాలకు అరాకాన్ ఆర్మీకు పడదు. ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లోని తెక్నీఫ్ రీజన్ అరాకాన్ ఆర్మీ కంట్రోల్లో ఉంది. బంగ్లాదేశ్లో ఉన్న రోహింగ్యా జిహాదీ గ్రూప్స్ అందరూ తమ షట్టర్లు క్లోజ్ చేసుకున్నారు. సో ఈ మ్యాప్లో చూడండి, ఈ రఖైన్ రాష్ట్రంలో ఇప్పుడు అరాకాన్ ఆర్మీ యొక్క కంట్రోల్ ఉంది. భారత్ కాలదాన్ ప్రాజెక్ట్ కూడా ఈ రాష్ట్రం గుండానే వెళ్తోంది. ఈ విధంగా భారత్ చైనాకు కూడా చెక్ పెట్టింది. భారత్ కాలదాన్ ప్రాజెక్ట్ను కంటిన్యూ చేయొచ్చు. అరాకాన్ ఆర్మీ సపోర్ట్ ఉంటే భారత్ మియాన్మార్లో కడుతున్న కాలదాన్ ప్రాజెక్ట్ను కంటిన్యూ చేయొచ్చు. ఈ విధంగా భారత్ చైనాకు కూడా చెక్ పెట్టింది. బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనిస్ బీపీ పెంచి బంగ్లాదేశ్కు చెక్ పెట్టింది. యూనిస్కు ఎప్పటి నుండో సపోర్ట్ చేస్తున్న అమెరికాకు కూడా భారత్ రాడ్ ఇచ్చింది. ఈ విధంగా భారత్ ఒకే దెబ్బకు 3 పిట్టల్ని కొట్టింది. ఈ రోజు లేదా రేపు అజిత్ దోవల్ గారు చైనాకు వెళ్ళనున్నారు. చైనీస్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడనున్నారు. బంగ్లాదేశ్లో అమెరికన్ అసెట్ అయిన మొహమ్మద్ యూనిస్ ఉండడం చైనాకు కూడా పెద్ద ప్రమాదమే. సో మేబీ యూనిస్ను తరిమి కొట్టడానికి చైనా భారత్కు హెల్ప్ చేయొచ్చు. లేదా భారత్, చైనా, రష్యా ఈ ముగ్గురు కలిసి కొత్త ఫ్రంట్ను ఓపెన్ కూడా చేయొచ్చు. బికాస్ ట్రంప్ వస్తే తారీఫ్లు వేసి సంపుతాడు కాబట్టి ట్రంప్ కారణంగా చైనా భారత్కు థ్రెట్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఫ్యూచర్లో పని చేయొచ్చు. సో రానున్న రోజుల్లో బంగ్లాదేశ్లో రాజకీయాలు చాలా డిఫరెంట్గా టర్న్ అవబోతున్నాయి. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే, ఇలాంటి రీసెర్చ్ కంటెంట్ నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.